20 ఏళ్ల కుర్రోడు దాదాపు 1900 కోట్ల స్కామ్ అయితే చేశాడు. ఇది వింటుంటేనే ఎలా చేశాడురా అంత పిల్లోడు అని చెప్పి అనాలనిపిస్తుంది. కానీ తనైతే చేయడం అయితే జరిగింది. అసలు ఈ స్కామ్ ఎలా చేశాడు? ఈ 1900 కోట్ల స్కామ్ అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా వివరైతే ఇస్తాను. ఇదొచ్చేసి 2025లోనే జరిగింది ఈ స్కామ్ అనేది. సో, ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియోలో అయితే చెప్పడానికైతే ప్రయత్నాలైతే చేస్తాను. కేవలం 20 ఏళ్ల వయసున్న ఒక్క కుర్రాడు $230 మిలియన్స్ అనేది స్కామ్ అయితే చేశాడు. దాదాపు 1900 కోట్లు మన ఇండియన్ డాలర్స్, మన ఇండియన్ రూపీస్‌లో. ఇంతటి విలువైన బిట్ కాయిన్స్‌ని ఎలా దొంగలించాడు? ఈ 100 కోట్లను ఎలా విలాసంగా ఖర్చు పెట్టాడు? అండ్ చివరికి ఎలా దొరికిపోయాడు? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఎవరు? తన పేరు వచ్చేసి మెలోన్ లామ్. తిను సింగపూర్‌కు చెందిన 20 ఇయర్స్ కుర్రోడు. ఇంకొక పార్ట్నర్ అయితే ఉన్నాడు, జాడియన్ సెరాన్. తనతో కలిసి ఈ స్కామ్ అయితే చేయడం అయితే జరిగింది. దొంగతనం ఎలా జరిగింది? చాలా సింపుల్ అలాగే చాలా డేంజరస్ టెక్నిక్‌తో ఈ దొంగతనం అయితే చేయడం అయితే జరిగింది. ఆ టెక్నిక్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే ఈ క్రిప్టో కరెన్సీ, ఈ బిట్ కాయిన్స్ ఉన్నాయో ఆ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకొని తననైతే టార్గెట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, వన్ ఆఫ్ ద ఈ ఇప్పుడు వీలైతే సింగపూర్‌కి చెందిన పర్సన్ అయినప్పుడు కూడా తను యూఎస్‌లోనే ఉంటాడు. ఈ వాషింగ్టన్‌కి చెందిన వన్ ఆఫ్ ద ఈ బిట్ కాయిన్స్ ఉన్న పర్సన్‌ని 2000 మిలియన్స్ ఉన్న పర్సన్‌ని ఫోన్ చేసి మేము టెక్నికల్ సపోర్ట్, గూగుల్ టెక్నికల్ సపోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నాము. మీ ఫోన్‌లోకి, మీ సిస్టమ్‌లోకి వైరస్ అయితే వచ్చింది. సో, మీరు దాన్ని క్లియర్ చేయాలనుకుంటే వెంటనే మాకు యాక్సెస్ అయితే ఇవ్వండి అని చెప్పి తన దగ్గర నుంచి యాక్సెస్ తీసుకోవడమే జరిగింది. అంతటి బిట్ కాయిన్స్, అంతటి కరెన్సీ ఉన్నవాడు ఇలాంటి వైరస్ చేరిందంటే ఎంతో కొంత భయపడతాడు గదా! వాళ్ళు ఎంత గుడ్డిగా నమ్మిచ్చారంటే గూగుల్ టెక్నికల్ సపోర్ట్ అని రేంజ్‌లో అయితే తనని నమ్మించేసి సంబంధించిన యాక్సెస్ మొత్తం తీసుకొని అని చెప్పి తనని ఒప్పించి వాళ్ళైతే మెల్లగా తనకు సంబంధించిన అకౌంట్స్ ఇన్ఫర్మేషను, బిట్ కాయిన్స్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఫోన్ అయితే కట్ చేశారు. వాళ్ళేం చేశారు, వెంటనే తన దగ్గరున్న ఆ బిట్ కాయిన్స్ మొత్తాన్ని వీళ్ళైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవడమే జరిగింది. అది కూడా డిఫరెంట్ సెల్ అకౌంట్స్‌కి. వాళ్ళ మీద డౌట్స్ రాకుండా ఉండడానికి. వాళ్ళు పోలీసులతో దొరకకుండా ఉండడానికి. సో, ఇంతటి ప్లానింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఫైనల్‌గా ఆ బిట్ కాయిన్స్ అనేవి వాళ్ళైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేసేసుకున్నారు. మరి ఇంతటి తెలివితేటలో ఉన్నవారు, మరి ఇంతటి ఈ బిట్ కాయిన్స్ తన అకౌంట్ నుండి యాక్సెస్ చేసి తీసుకున్నంత తెలివితేటలు ఉన్నవారు ఎలా దొరికారంటే మాత్రం, ఎలోన్ లామ్ అనే పర్సన్ ఇయర్స్ పిల్లోడు గదా! తనకున్నదేంటి? ఆ డబ్బులతో ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. సో, తను చేసిన తప్పు కూడా అదే. ఎప్పుడైతే 200 మిలియన్‌కి సంబంధించిన ఈ వర్త్ బిట్ కాయిన్స్ అనేది మిస్ అయ్యాయో, ఆల్రెడీ ఎఫ్‌బీఐకి కంప్లెయింట్ అయితే రిజిస్టర్ అయితే అవుతది. సో, ఎవరు చేశారు? వాటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకపోయినా కూడా, వాళ్ళు ఈ ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి ఎక్కడి నుండి వచ్చిందని చూసుకొని సింగపూరు, అక్కడి నుండి వచ్చింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ 2 పర్సన్స్. సో, ఈ 2 పర్సన్స్ గత 6 మంత్స్‌గా ఏం చేశారు? వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు? వాళ్ళ ఫైట్స్ ఏంది? అవన్నీ డీటెయిల్‌గా కనుక్కోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏందంటే, ఈ ఏదైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోరో ఈ 100,00,00,000 వాడితో చాలా అంటే చాలా విలాసమైన ఇంత అనుభవించు రాజా అనే టైప్‌లో అయితే వాళ్ళ జీవితాన్ని అయితే కొనసాగించారు. ప్రైవేట్ జెట్లు, వాళ్ళ వాషింగ్టన్‌లో సొంత ఇల్లు కొనుక్కున్నారు. అండ్ సెపరేట్ ప్రైవేట్ హెడ్స్ పడవలు ఉంటాయిగా, వాటిని షిప్‌లు అవి కొనడం జరిగింది. దుబాయ్‌కెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు చేసి డ్రెసెస్ కొనుక్కోవడం, షాపింగ్ చేయడం అనేది జరిగింది. సో, ఇంతటి డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగితే మాత్రం ట్రేడింగ్ చేస్తున్నాం, మేము ట్రేడింగ్ ఎక్స్‌పర్ట్, మాకు ఇలానే డబ్బులు వస్తాయని చెప్పి అందరిని నమ్మించేవారు. ఫైనల్‌గా వాళ్ళు యొక్క ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ గమనించిన ఈ ఎఫ్‌బీఐ ఫైనల్‌గా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళే చేశారని కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి గదా! ఈ ప్రూఫ్స్ అనేవి. వాళ్ళు ఒకవేళ ఈ డబ్బును దాచేసి ఈ కరెన్సీని ఒక 2 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ తర్వాత చేసుంటే పెద్దగా అనుమానం రాకపోయేది. వెంటనే చేయడం వల్ల వాళ్ళు దొరికిపోయారు ఈజీగా. సో, ఈ వీడియో తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా ఫేక్ కాల్స్ చేసి మీ గూగుల్ టీమ్ సపోర్ట్ నుంచి గానీ, లేకుంటే మీ అకౌంట్‌ల ఇలాంటి చేంజెస్ చేయాలనుకోని గానీ, మీ ఆధార్ కార్డ్ నంబర్ గానీ, పాన్ కార్డ్ నంబర్ గానీ ఇలాంటి ఇవ్వమని అంటే గానీ ఎవ్వరు కూడా మీ దగ్గరున్న యాక్సెస్ గానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం టెక్ గురించి తెలుసుకొని హ్యాకర్స్‌గా ఫీల్ అయ్యి ఈ యూఎస్ఏ పోలీసులు ఏం చేస్తారు? తినికొచ్చేసి అయితే 20 ఇయర్స్ జైల్‌లో వేయడం అయితే జరిగింది. తనకున్నదే 20 ఇయర్స్. ఇప్పుడు తిను 20 ఇయర్స్ జైల్‌లో ఉండబోతున్నాడు.
తను చేసిన చిన్న పొరపాటు వల్ల, చిన్నది కాదు పెద్ద పొరపాటే, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం. అండ్ ఇప్పుడు 20 ఇయర్స్ దాని టైం అనేది వృధా. ఆ టెక్నిక్ లేదో మంచిదానికి వాడుకొని ఉంటే లైఫ్‌లో సక్సెస్ అయ్యేవాడు. 1900 కోట్ల వరకు స్కామ్ చేశాడు. ఎలా దొరికాడు అనేది పూర్తి వివరాలు. ఇది 2025లో వచ్చిన ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పి మరొకసారి చెప్పడానికి అయితే ట్రై అయితే చేశాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. రోజుకొకటి వస్తూ ఉంటది. సో మీరు వీడియోని ఫాలో అవ్వండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఛానెల్‌లో వచ్చేసి అయితే సోషల్ ట్రెండింగ్ టాపిక్స్ అలాగే మూవీ కంటెంట్ వస్తాయి. నా మూవీ కంటెంట్ అనేది కోర్ కంటెంట్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డెఫినిట్‌గా ఇస్తుంటా. సో ఈ సోషల్ టాపిక్స్ అనేవి ఈ మధ్య నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్ఫర్మేటివ్‌గా, డీటెయిల్‌గా అయితే ఉంటది. సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.